ప్రపంచ చరిత్రలోనే అత్యంత నిశ్శబ్దమైన రోజేదో మీకు తెలుసా? యేసుక్రీస్తు శిలువపై మరణించిన రోజుకు మరియు ఆయన మహిమతో పునరుద్ధానమైన రోజుకు మధ్య ఉన్న ఆ ఒక్కరోజే ఆ నిశ్శబ్దమైన రోజు. బయటంతా నిశ్శబ్దం, శిష్యులలో మరణ భయం. కాని ఆ 24 గంటల్లో ఎవరూ చూడని ఒక గొప్ప యుద్ధం ఆత్మీయ మండలంలో జరుగుతోంది. ఆ మౌన శనివారంలో అసలేం జరిగింది? రండి లోతుగా తెలుసుకుందాం. భూమి మీద పరిస్థితి చాలా చీకటిగా ఉంది. యేసు శరీరం ఒక రాతి సమాధిలో ఉంచబడింది. రోమా ప్రభుత్వం ఆ సమాధి చుట్టూ గట్టి కావలి ఉంచింది. నేను తిరిగి లేస్తానని ఇతడు చెప్పాడు కదా, శిష్యులు వచ్చి శరీరాన్ని దొంగిలించకూడదు అని యూదుల నాయకులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. కానీ శిష్యులు మాత్రం నమ్మకం కోల్పోయి తలుపులు వేసుకుని దాక్కున్నారు. తాము నమ్మిన మెస్సియా చనిపోయారని, తమ 3 ఏళ్ల కల చెదిరిపోయిందని వారు భావించారు. లోకం సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయిందేమో అన్న భయం వారిని చుట్టుముట్టింది. కాని పాతాళపు లోతుల్లో ఏం జరిగింది? 1 పేతురు 3:19 చెబుతోంది, ఆయన ఆత్మలో వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకు ప్రకటించెను అని. దీనినే హారోయింగ్ ఆఫ్ హెల్ అంటారు. ఆదాము, హవ్వ, నోవహు, అబ్రహాము వంటి పాత నిబంధన భక్తులందరూ మరణపు పిడికిలి నుండి విడుదల కోసం అక్కడ వేచి ఉన్నారు. అకస్మాత్తుగా మరణపు చీకటిలోకి ఒక గొప్ప వెలుగు ప్రవేశించింది. యేసు అక్కడ అడుగుపెట్టారు. ఆయన అక్కడ వారికి ఓటమిని ప్రకటించలేదు, విజయాన్ని ప్రకటించారు. విమోచన క్రయధనం చెల్లించబడింది, మీరు ఇకపై బంధీలు కాదు అని చాటి చెప్పారు. పాతాళపు ఇనుప గడియాలు విరగ్గొట్టబడ్డాయి. శతాబ్దాలుగా తెరవబడని చెరసాల తలుపులు యేసు అధికారంతో తెరుచుకున్నాయి. శిలువపై యేసును చంపడం ద్వారా తాను గెలిచానని సాతాను అనుకున్నాడు. కాని యేసు వాని కోటలోకి, అంటే పాతాళంలోకి ప్రవేశించి మరణంపై మరియు పాతాళంపై ఉన్న అధికారాన్ని లాక్కున్నారు. ప్రకటన 1:18లో ఆయన చెప్పినట్లు, ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అని. ఆ శనివారమనేది ఓటమి రోజు కాదు, అది సాతాను సామ్రాజ్యం వేళ్లతో సహా పెకిలించబడిన ఒక రహస్య యుద్ధ దినం. ఈ ఒక్కరోజు మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీ ప్రార్థనలకు సమాధానం రాక ఒక శనివారం వంటి చీకటి కాలం మీ జీవితంలో ఉండవచ్చు. గుర్తుంచుకోండి, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన పని చేయడం లేదని అర్థం కాదు. ఆయన తెర వెనుక మీ విడుదల కోసం పనిచేస్తూనే ఉన్నారు. శనివారం నాటి మౌనం అనేది ఆదివారం జరగబోయే ఒక గొప్ప అద్భుతం కోసం జరిగే సిద్ధపాటు మాత్రమే. చీకటి నిండిన ఆ శనివారం ముగిసింది. ఆదివారం తెల్లవారుజామున వెలుగు ప్రసరించింది. రాయి దొర్లించబడింది. ఆయన పునరుద్ధానుడయ్యారు. మరణాన్ని గెలిచిన ఆ యోధుడు నేడు మీతోనే ఉన్నారు. ఈ సమాచారం మీ విశ్వాసాన్ని బలపరిచినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.